విజయనగరం జిల్లా రాజాంపట్నంలో జరిగిన ఒక దొంగతనం కేసు ఇటు పోలీసులకు అటు స్థానికులకు సినిమాను తలపించింది. రాజాంలోని బొబ్బిలి రోడ్లో ఉంటున్న ఉండ్రాళ్ల అప్పలరాజు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి గత వారం రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో కంగారుగా ఊరు నుంచి తిరిగొచ్చి ఇంటిని పరిశీలించగా ఇంట్లో కేవలం 10,000 రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్ మాత్రమే చోరీకి గురైనట్లు గుర్తించారు. అప్పలరాజు అండి నా పేరు. మేము గత నెల తీర్థయాత్రలకు బయలుదేరామండి. తీర్థయాత్రలు ముగించుకొని నిన్న మేము తిరుగు ప్రయాణ సమయంలో మా అన్నయ్య గారు ఫోన్ చేశారు, ఇంటికి తాళాలు వేసావా లేదని. తాళాలు వేసానని చెప్పేసానంటే డోర్ అయితే తీసుంది, ఏంటి సమస్య ఏంటి జరిగిందా ఏమిటని అన్నారు. అయితే లోపలికి వెళ్ళి చూసేసరికి బీరువాళ్ళంతా చిందరవందర. మా అన్నయ్య గారు చుట్టుపక్కల ఇద్దరు కలిపి లోపలికి వెళ్ళి చూశారు. అయితే ఇది దొంగతనం ఏదో జరిగిందని చెప్పేసి భావించుకొని నేను మా అన్నయ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసాను అన్నాం. అయితే అందులోని సుమారు మాకు 25 తులాల బంగారం, 2 కేజీలు వెండి, 2 లక్షల నగదు వరకు సుమారు ఆస్తి నష్టం జరిగిందండి. ఇదే విషయం మా అన్నయ్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది. పోలీసులు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోయారండి. మాకు ఈ విషయంలో న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేయడానికి వచ్చినప్పుడు బాధితుడు ఏకంగా 25 తులాల బంగారం, 2 కేజీల వెండి, మరో 2 లక్షల రూపాయల నగదు పోయిందంటూ భారీ మొత్తంలో ఫిర్యాదు చేశాడు. తక్కువ పోయినా ఎక్కువ పోయిందని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం, స్థానిక పోలీసులు కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. కానీ అప్పలరాజు కుటుంబం సభ్యులు చెప్పిన సమాధానాలు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో పోలీసులకు వారిపై మరింత అనుమానం బలపడింది. ఈరోజు రాజంలో జరిగిన ఒక గ్రేవ్ క్రైమ్కి సంబంధించి మేము ఆల్రెడీ మార్నింగ్ మీకు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గ్రేవ్ క్రైమ్ కాదండి. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పోయింది. దీంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతను పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు. సో అతని దగ్గర అయితే అంత గోల్డ్ పోలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. బట్ కాకపోతే అఫెన్స్ అనేది అయింది. దాంట్లో 10,000 రూపాయల క్యాష్, ఒక ల్యాప్టాప్ మాత్రమే పోయింది. ఇతను ఏం చేశాడంటే ఫైనాన్షియల్గా కొంచెం క్రైసిస్లో ఉండడం వల్ల ఇది ఒక అవకాశంగా తీసుకొని ఒక దృశ్యం సినిమా చూపించినట్టుగా ప్లాన్ చేసేసుకొని ఇవంతా పోతే పోలీసులు ఏదో రికవర్ చేసేస్తారు అనుకొని ప్లాన్గా అందరికి చెప్పి దీన్ని హైప్ చేయడం జరిగింది. ఇది టోటల్ అంతా కూడా ఎగ్జాగరేషన్ అండి. దీంట్లో పోయిందైతే చాలా తక్కువ మొత్తంలో పోయింది. ఆయన చెప్పడం ఎక్కువ చెప్పాడు, అదంతా కూడా ఆయన దగ్గరే ఉందండి. సో అందుకోసం మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రజలు దయచేసి పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది నాన్నపుల్లి కథలాగా అయిపోద్ది. ఇదందరికీ తెలిసింది, మళ్ళీ నేను వేరే మీకు చెప్పక్కర్లేదు. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. అందరూ కూడా ఎవరైనా క్యాంపులు వెళ్తే కొంచెం LHMS అనేది మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. మీరు కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోగలిగితే ప్లే స్టోర్లో ఉంటుంది. LHMS పోలీస్ యాప్ అని చెప్పేసి మేము మీ ఏరియాలో నిఘాను పెట్టుకుంటాం. మీరు ఎన్ని రోజులు లేకపోయినా పర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీకు మేము అక్కడ మా సీసీ కెమెరాలు పెట్టి ఎటువంటి అఫెన్స్ జరగకుండా చూసుకుంటాం. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. అప్పలరాజు విపరీతమైన అప్పుల్లో కూరుకుపోవడంతో పోలీసులు ఎలాగైనా దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేస్తారన్న ఆశతో ఈ తప్పుడు నాటకం ఆడినట్లు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సిఐ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రజలెవరూ కూడా ఇలా పోలీసులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఫిర్యాదులు చేయకూడదని హెచ్చరించారు.